శిక్ష తప్పదు, దోషులకు శిక్ష తప్పదు. దానిలో జగన్మోహన్ రెడ్డి హత్యా రాజకీయాలకు పాల్పడ్డ వ్యక్తి, దోపిడీకి పాల్పడ్డ వ్యక్తి ఇంకా ప్రధాన అర్హుడు శిక్షకి. గోదావరి జిల్లాలో అధికారంలోకి రావడం కూటమి చాలా కష్టపడ్డారు. గోదావరి జిల్లాల మీద ఎక్కువ ప్రజలు ఫోకస్ పెట్టారు. అలాంటి గోదావరి జిల్లాలో చాలా మందికి మంత్రి పదవులు దక్కలేదు. యువ నాయకులకు సంబంధించి సుభాష్ కానవచ్చు, ఏదైనా కొత్తగా ఇప్పుడు దుర్గేష్ కానవచ్చు, అలాంటి వచ్చినటువంటి అంటే సీనియర్లకి మిత్రపక్షాల మిత్ర ధర్మంలో సీట్లు సర్దుబాటు, మంత్రి పదవుల సర్దుబాటు. ఎందుకంటే బీజేపీ, జనసేన, తెలుగుదేశం కలిసింది, కొంత సర్దుబాట్లు తప్పదు, సామాజిక ఈక్వేషన్లు తప్పదు. దాని గురించి మనం మాట్లాడేది ఏం లేదు, దాని గురించి పట్టించుకునే పని లేదు. నా వరకు నేను ఆశించాను, గుర్తింపు వస్తుంది, ఈ ఆఖరి గుర్తింపు వస్తుంది. ఇప్పుడు లేకపోతే ఏమైంది? ఇదివరకు పదవుంటేనే పనిచేసాను, పని లేనప్పుడు పని చేయలేదా? రాజమండ్రిలో 4 సార్లు ఏ పదవుంటి పనిచేశాను, రూరల్లో 3 సార్లు ఏ పదవుంటి పనిచేశాను. పదవులు కాదండి, పని చేద్దాం. ఒకటి కొన్ని వెసులుబాట్లు ఉంటాయి, కొన్ని వెసులుబాట్లు ఉండవు. దాని గురించి నేను పెద్దగా మాట్లాడతాను. ఢిల్లీలో ఇప్పుడు చక్రం తిప్పే అవకాశం చంద్రబాబు నాయుడు గారికి వచ్చింది. ఈ పరిస్థితుల్లోనే సరే ప్రత్యేక హోదా కానీ, ఉక్కు ఫ్యాక్టరీ విషయం కానీ, ఇతర సమస్యలన్నీ రాష్ట్రానికి తీరే అవకాశం ఉంది. అది మాట్లాడతారు. అయ్యా, నిన్నటిదాకా నోరు మెదపని వాళ్ళు ఇవాళ నోరు మెదుపుతారు. పరోక్షంగా ప్రత్యక్షంగా సపోర్ట్ చేస్తారు. పోలవరాన్ని ముంచింది నాయకులే, ఏదో చెప్తారు కబుర్లు. వాళ్ళందరి గురించి నేను మాట్లాడతాను. ఒకటి, మన రాష్ట్ర ప్రయోజనాల కోసం ఏం చేయాలో అంత ప్రయత్నం జరుగుతుంది. మిత్రపక్షంగా ఉన్నాం కనుక అవసరమైనప్పుడు గట్టిగా నిలదీసి సాధించుకోవాల్సిన అవసరం ఉంది. రాష్ట్రం ఆర్థిక అతలాకుతలం అయిపోయింది. ఏ కార్యక్రమం చేయాలన్నా నిధులు కావాలి, పరిశ్రమలు రావాలంటే ఒక కాన్ఫిడెన్స్ క్రియేట్ కావాలి. ముందుగా రాజధాని నిర్మాణం, పోలవరం లాంటి ప్రాజెక్టుల నిర్మాణం పూర్తి కావాలి. దానికి కేంద్ర సహకారం అడిగారు, ఇస్తానన్నారు. సాధిద్దాం. ప్యాకేజ్ ఇస్తారా? ఈ గతంలో ఇస్తానన్న ప్యాకేజీని సాధించుకోవాలి. 10 ఏళ్ళు అయిపోయింది ఆల్రెడీ. అయినా కూడా వెనుకబడ్డ రాష్ట్రంగా, బీమార్ రాష్ట్రంగా మిగిలిపోకుండా ఉండాలంటే కేంద్ర సహకారం అవసరం. దానికోసమే కలిసాం. ఇవాళ త్యాగాలు చేసేది కూడా దానికోసమే, రాష్ట్రం కోసమే. ఎవరైనా త్యాగాలు చేసినా రాష్ట్రం కోసమే. అందువల్ల తప్పకుండా కేంద్ర సహకారం తీసుకొని రాష్ట్రానికి అవసరమైనంత మేర కూడా సాధించుకోవడం కోసం ప్రయత్నం చేస్తాం. ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ నుంచి ఏపీకి రావాల్సి చాలా ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి తెచ్చుకోలేకపోయారు. ఇప్పటికైనా గతంలో టీడీపీలో ఉన్నది కేసీఆర్, జగన్మోహన్ రెడ్డి కలిసి ప్రయాణం చేశారు. మనకి రాష్ట్రాన్ని తాకట్టు పెట్టాడు జగన్మోహన్ రెడ్డి, తన పదవి కోసం, తన కేసు నుంచి బయటపడటం కోసం. ఇవాళ అలా లేదు. ఇవాళ అక్కడ కాంగ్రెస్ అధికారంలో ఉన్న రేవంత్ రెడ్డి గారు కూడా కలిసి మనం సరిదిద్దుకుందాం, 2 రాష్ట్రాల ప్రయోజనాలు కాపాడుకుందాం, నీటి వనరులను కూడా సమీక్షించుకుందాం, రాష్ట్రానికి 2 రాష్ట్రాల మధ్య ఉన్న విభేదాలు పరిష్కరించుకొని రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్దాం. ఏదైతే పెండింగ్లో ఉన్న ఇష్యూస్ అంతా త్వరగా పరిష్కారం చేద్దామని చెప్పారు కనుక ఆ వైపు దృష్టి సారిద్దాం.